ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుగాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభ ఈ సమయంలో మమ్మల్ని నిలువబెట్టినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యము వినిచున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. నీ వాక్యమును ధ్యానించుచున్నందుకు మాకు స్తోత్రములు నాయన ప్రభువా. నీకే ఘనత మహిమ కలుగును గాక ప్రభువా. వాక్యంలోని కానీ పాటల్లోనే కానీ ప్రభా, ప్రతి ఒక్క దాంట్లోని ప్రభ మీరుండి నడిపించమని అడుగుచున్నాను నాయన ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసము కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. విని మేము మారు మనసు పొందుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వాక్యంలో నానాటికి ఎదిగే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మొదటి ఆహ్వానం 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందామండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఏంటదండి? చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుడి. చిన్నపిల్లలకి పాపం మీద పుణ్యం మీద తెలుస్తుంది అంటారా? తెలియదు కదా. అలాగే మనము నేర్పించాలి. బాలుడు నడవలసిన తర్వాత నేర్పిస్తే వారు పెద్దవారు అయినప్పుడు దాని నుంచి త్రొట్టిల్ల పోరు. మనం త్రొట్టిల్ల పోకోకుండా వారిని ఒక విధానంగా పెంచాలి. మనం త్రొట్టిలో వాక్యంలో మనం ఇప్పుడు పిల్లలు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల మాటలకు లోబడట్లేదా? తల్లిదండ్రులు చెప్పినట్టు వినట్లేదు. ఫోన్కి లోబడిపోతున్నారు. ఫోన్ చూసుకుంటూ ఉంటున్నారు. వాక్యము చూస్తున్నారో ఏం చూస్తున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఫోన్ మాత్రం ఎప్పుడు కూడా 24 గంటలు చేతుల్లోనే, పిల్లల చేతిలో, ప్రతి ఒక్కరి చేతిలోనే. ఫోన్ కొన్నంత ఇంపార్టెంట్ వాక్యానికి లేదు, తల్లిదండ్రులకి లేదు, చదువు మీద కూడా లేదు. అలాంటి ఫోన్ ఎప్పుడైతే ఎక్కువ చూస్తారో, ఎక్కువ మాట్లాడితే వారు పాపంలోనే మునిగిపోయినట్టు. పెద్దవారే కానీ చిన్నవారే కానీ ఎవరైనా సరే ఫోన్ ఎప్పుడు చూసేవారు పాపంలోకి లోనైపోయినట్టే. ఎందుకంటే ఫోన్ అనేది ఒక పాపము లాంటిది. అందులో మంచి ఉన్నది, చెడు ఉన్నది. కానీ మనము మంచిని మాత్రం తీసుకోలేం కదా, ఎందుకంటే మనం మనుషులం కదా. అందుకని మనము పాపమునకే లోనైపోతాము. కానీ లూసిఫర్ కూడా ఆదాము అవని ఎలాగ పాపంలో పడేయటానికి ఎలాగ శోధించింది? రోజు కూడా ఆదాముని శోధిస్తే ఆదాము పడలేదు, అవ్వ అయితే పడిపోయినది, లూసిఫరు పాపంలో పడిపోయినది. అలాగే ఈ ఫోన్ కూడా లూసిఫర్ లాంటిదే. ఈ ఫోన్ కూడా లూసిఫర్ లాంటిది. అందులో చెడు ఉన్నది, మంచి ఉన్నది. కానీ చెడునికే మనం ప్రభావితం అయిపోతాము. కానీ మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడి, చిన్నపిల్లలారా మీరు పాపంలో పడకుండా తండ్రి యొద్ద ఉన్నామని గ్రహించమని చెప్పుచున్నాడు. ఏమని వ్రాయించినాడు? పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మనం పాపము చేసినప్పుడు మనం ఎప్పుడైనా సరే, ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న తప్పు చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే తల్లి దగ్గరికి కానీ తండ్రి దగ్గరికి కానీ వెళ్ళిపోతారు. తండ్రి కోప్పడితే తల్లి దగ్గరికి వెళతారు, తల్లి కోప్పడితే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. అలాగే ఎప్పుడైనా సరే మనం పాపం చేసినప్పుడు మన తండ్రి దగ్గర మనము ఒప్పుకోవాలి. మనం ఒప్పుదలను ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా పాపం చేసిన వారిని పాపం చేసి నేను పాపం చేయలేదని అనకూడదు. ఒకవేళ అలా అనిస్తే అది అబద్ధికుడు అవుతుంది, మోసం అవుతుంది. పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడి మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కానీ దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు కదా, ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చేమో, ఒకవేళ నేను చూడకపోవచ్చు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, లేకపోతే 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు అనేది దేవుడు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. 2వ అధ్యాయం చూద్దామండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములను మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి దేవుడు? ఆయనే మన పాపములకు శాంతి అయి ఉన్నాడు. మన పాపములకును మాత్రమే కాదు, సర్వలోకమును కూడా శాంతి అయి ఉన్నాడు. సర్వలోకమును కూడా సృజించిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారే. సర్వలోకమును కూడా శాంతికరమై ఉన్నాడు. ఒకవేళ పేద ధనికి భేదము అని ఏమీ లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా శాంతికరమై ఉన్నాడు. ఆయన మనలను నడిపించుచున్నాడు. సర్వలోకమును కూడా నడిపించువాడు ఎవరు? యేసుక్రీస్తు వారే.
మన పాపములకు మాత్రమునే కాదు, ఆయన మన పాపములకు మాత్రమునే కాదు, మనము ఆయన మాత్రమును కూడా శాంతికరమై ఉన్నాడు. మూడో అధ్యాయం చూద్దామండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకునిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. దేని వలన? మనం ఆయన ఆజ్ఞలను గైకునిన ఎడల దీని వలనే ఎరిగి ఉన్నామని మనం తెలుసుకుందుము. ఎలా తెలుసుకుందుము? ఆయన వలనే, దేవుని వల్ల దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టే మనము గైకుని ఉన్నామని తెలుసుకోవాలి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు 10 ఆజ్ఞల్లో ఎవరు పాటిస్తున్నారు? ఎవరైనా పాటించుచున్నారా? ఒక్కళ్ళైనా సరే పాటిస్తున్నారా? 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞనే, నీ సహోదరిని ప్రేమించమని అన్నాడు. అది ఉచితంగా వచ్చేది. అదైనా ప్రేమిస్తున్నారా? లేకపోతే నీ దేవుడైన యెహోవాని సేవించమన్నాడు. అదైనా పాటిస్తున్నారు? ఏం పాటిస్తున్నారు? దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒక్కటి కూడా పాటించట్లేదు మనం. ఇది కూడా ఒక రకమైన పాపమే కదా, ఒక రకంగా పాపము చేసినట్లే కదా మనము. మరియు ఆజ్ఞలను గైకుని ఎడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నానని తెలుసుకుంది. ఎందువలన? ఆజ్ఞలను గైకుని ఉండటం వలనే తెలుసుకుని ఉన్నానని అంటున్నాడు. 4వ అధ్యాయం చూద్దామండి. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఏంటదండి? ఆయన ఆజ్ఞలను ఎరిగి ఉన్నానని, ఒకవేళ తెలియకోకుండా ఏదైనా సరే తెలిసిందని మనం అనుకుంటే అది అబద్ధికుడు అవుతాడు. అలాంటి వాడు ఏమవుతాడో, ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు అవుతాడు. నేను గైకుంటున్నాను దేవుని ఆజ్ఞలని చెప్పుకుని వారు పాటించిన వారు అబద్ధికులు అవుతారు. అలాంటి వారు ఎక్కడికి వెళతారు? నరకంలోకి వెళతారు. అలాంటి వారు సత్యం లేదు వారి దగ్గర, ఎంత మాత్రమును కూడా సత్యం లేదు. సత్యం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళగలుగుతామా? సత్యం అనేది మనలో ఉంటుంది. మనం చెప్పే మాటలో సత్యం ఉన్నదా లేదా అని ఎదుటి వారు గ్రహిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి ఎక్కువగా ప్రేమించిన వారిని మనల్ని మోసం చేశారనుకో, వారిని ఏం చేస్తాం మనము? ఎప్పుడూ కూడా నమ్మేస్తూ ఉంటాము. నమ్మేసి వాళ్ళు అబద్ధం చెప్పినా కూడా సత్యమే అని అనుకుని ఉంటాం మనం. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకము మనకి అలాంటిది. అలాంటి వాడు ఏమవును? సత్యము ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదని చెప్పుచున్నాడు. 5వ అధ్యాయం చూద్దామండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిశ్చయముగా పరిపూర్ణమాయని. ఎలా ఉండినండి? ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునివాడు ఆయన ఎలాగూ నడుచుకునునో అలాగే తనను తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకునిచున్నాము. ఎవరి యందు? మనము వాక్యమును గైకొనివాడు ఏమంటారు? వానిలో దేవుని ప్రేమ లేదు, నిజముగా పరిపూర్ణత లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే, దేవుడు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకుంటే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు, వాక్యము మనలో ఉన్నట్టు. లేకపోతే అలాగ తనను తాను చెప్పుకునేవాడు కూడా అబద్ధికుడే. అవును, నేను దేవుని ప్రేమలో నడుచుచున్నాను, దేవుని ప్రేమ నా యందున్నది, దేవుడు నా పరిపూర్ణమై నాతోడు ఉన్నాడని చెప్పుకునేవాడు కూడా అబద్ధికుడే. ఆయన యందున్నాడని చెప్పుకుని దీని వలన తెలుసుకునిచున్నాము. మనం అబద్ధములు ఆడితే అంతరానే అయిపోదు కదా. మనం దేవుని ప్రేమ మనలో ఉన్నదా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు పైనుంచి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో నెగ్గిన వారి దేవుని ప్రేమ ఉన్నదా లేదా అనేది దేవుడు పరిశీలన చేసి చెప్తూ ఉంటాడు. మనుషులు చెప్పినంతరానే మనలో ఉన్నదా లేదా అనేది కాదు. దేవునిలో మనం ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమునకు లోబడి ఉంటేనే మనం దేవుని ప్రేమ మనలో ఉన్నదా, పరిపూర్ణమై ఉన్నదా లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. 7వ అధ్యాయం చూద్దామండి. ప్రియులారా, మొదటి నుండి నీకున్న పూర్వ ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయలేదు. ఈ పూర్వము ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఏంటది? పూర్వమందు ఉండిన ఆజ్ఞలనే కానీ క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇవ్వలేదు. ఏంటంటే ఇప్పుడు మీరు విన్న వాక్యమే సరైన ఆజ్ఞ అని చెప్పుచున్నాడు. మంచి ఆజ్ఞ అనేది, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వ ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞని నేను మీకు వ్రాయలేదు. ఈ పూర్వ ఆజ్ఞ మీరు విన్న వాక్యమునే. అంటే ఇప్పటి వరకు మనం విన్న వాక్యమే సరైన ఆజ్ఞ. ఏంటదంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు పాపమును విడిచిపెట్టమని అంటున్నాడు, దేవుడు అబద్ధమును ఆడవద్దన్నాడు, సత్యమునే గ్రహించమని చెప్పుచున్నాడు. నేను దేవునిలో ఎదిగాను, దేవుని పరిపూర్ణత నా పైన ఉన్నదని చెప్పుకునే అబద్ధకుడి వలె ఉండవద్దని అంటున్నాడు.
8వ అధ్యాయం చూద్దామండి. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఏంటదండి? క్రొత్త ఆజ్ఞ దేవుడు వ్రాయుచున్నాడు. ఏమని? చీకటి గతించిపోయిన సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. మనము మారు మనసు పొందినప్పుడు మన హృదయం చాలా తేటగా కనిపిస్తూ ఉంటుంది, అంతా కూడా క్రొత్తగా కనిపిస్తూ ఉంటుంది. నిజమైన మారు మనసు పొందిన వారికి మాత్రమే, నేను మారు మనసు పొందేశానని చెప్పుకున్న వాళ్ళు కాదు ఎప్పుడూ కూడా, నిజమైన వాక్యమును గ్రహించినప్పుడు, నిజముగా మారు మనసు పొందినప్పుడే వారికి తెలుస్తుంది దేవుడు మనల్ని ఎలా కాస్తున్నాడు, మనం అబద్ధం ఆడుతున్నామా నిజం చెప్తున్నాం. ఒకవేళ ఇక్కడ నుండి మనం బోధ చేయొచ్చు, ఒకవేళ పెద్ద ప్రార్థన చేసేయచ్చు, లేకపోతే రోజు బైబిల్ చదువుకోవచ్చు, కానీ అది కాదు. దేవుడి వాక్యము గ్రహిస్తున్నామా లేదా, దేవుని వాక్యమును సత్యమును మనం చూస్తున్నామా లేదా అని ఏమంటున్నాడు? చీకటి ఇక లేదు, వెలుగు ప్రకాశించుచున్నదని చెప్పుచున్నాడు. అంటే ఇప్పటి వరకు కూడా మనం చీకటిలో ఉన్నాం, కానీ ఇప్పుడైతే దేవుడు మనం వెలుగులో ప్రకాశిస్తున్నామని చెప్పుచున్నాడు. సత్యమునే వెలుగు ఇప్పుడు సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడే వెలుగు ప్రకాశిస్తున్నదని చెప్పుచున్నాడు. 9వ అధ్యాయం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఏంటి? వెలుగులో నేను ఉన్నాను, వెలుగుననే చూస్తున్నాను అంటే సహోదరుని ప్రేమ లేని వారు ఎంత ప్రార్థన చేసినా ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను ప్రతిదానం, సహోదరిని ప్రేమించాలి. సహోదరి ప్రేమ లేని వారు ఎంత ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే అని చెప్తూ ఉంటాను. ఇక్కడ కూడా దేవుడు నిజంగా సత్యమునే చెప్పుచున్నాడు కదా, నేను చెప్పిన మాట కాదు కదా. నీవు నేను వెలుగులో ఉన్నానని చెప్పు, మనం చీకట్లో ఉండి వెలుగులో ఉన్నామని చెప్పుకుని కూడా ఉండివారు కూడా సహోదరిని ప్రేమించలేరంట, చీకటినే ప్రేమిస్తానని చెప్పుచున్నాడు. ద్వేషించేవాడు ఇప్పటి వరకునే చీకటిలోనే ఉన్నానని చెప్పుకుచున్నాడు. 10వ అధ్యాయం అండి. తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడును అతని యందు అభ్యంతర కారణం ఏదియును లేదు. సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉండి కూడా ప్రకాశించును గాక అని అంటున్నాడు. సత్యమునే వారు అభ్యంతరం కూడా ఏదీ లేదన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడును అతని యందు అభ్యంతరం కూడా ఏది కూడా లేదని చెప్పుచున్నాడు. మనము సహోదరు ప్రేమ లేనప్పుడు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే కదండి. మనం సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించిన ఎడల మనం పొరుగువారిని ప్రేమించాలి, సత్యమును ప్రేమించాలి, వాక్యమును ప్రేమించాలి, ప్రార్థనను ప్రేమించాలి. మన ప్రార్థనా జీవితమును మనము సహోదరునితో పంచుకోవాలి. మన ప్రార్థనా జీవితంలో వెలిగినప్పుడు మన సహోదరుని ప్రేమించాలి. వారు ఎంత తప్పు చేసినా సరే, సహోదరు ప్రేమ లేనప్పుడు ఎంత ప్రార్థన మనం ఇంక చీకట్లోనే ఉన్నట్టు లెక్క, మనము వెలుగులో ఉన్నట్టయితే కాదు. ఈ రోజుల్లో సహోదరి ప్రేమ లేదు, ఒక తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ లేదు. ఎందుకంటే దేవుడు వచ్చి రాకడికి సూచనలు ఇవే. తల్లికి చెల్లి, చెల్లికి చెల్లి, ఒకరికి ఒకరు సంబంధం అనేదే ఉండదు. దేవుని రాకడ దేవుడు చెప్పి ఉన్నాడు కదా, తల్లికి చెల్లి, కూతురికి తండ్రి, తండ్రికి కూతురు అనేవి ఇవేవి కూడా బంధాలు అనేవి ఏది కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు వచ్చే రాకడకి సమీపమై ఉన్నవి అన్నీ కూడా గుర్తులు. మనము సహోదరిని ప్రేమించలేనప్పుడు దేవునిని ప్రేమించగలదమ్మా? మనము దేవునిని ప్రేమిస్తామంటారా? మన సహోదరిని ప్రేమించాలి. మన సహోదరి ప్రేమ లేనప్పుడు ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా అది వ్యర్థమే. సలోమన్ రాజు అన్నాడు కదా, సూర్యుని క్రింద ఉన్నది ప్రతిదీ కూడా వ్యర్థమే వ్యర్థమే అని అన్నాడు. ఇవన్నీ కూడా చీకటి వెలుగు కూడా ఇవన్నీ కూడా వ్యర్థమే. మనం వాక్యమును అనుసరించాలి, ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి, సత్యమునే మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ సహోదరిని ప్రేమించాలి. మనకి కొత్తగా ఆజ్ఞలు ఏమీ కూడా వ్రాయలేదని చెప్పుచున్నాడు. ఇప్పటి వరకు చీకట్లో ఉన్నట్టయితే ఇప్పుడు వెలుగులోకి రమ్మంటున్నాడు. ఎప్పుడు వాక్యమును అనుసరించినప్పుడు సత్యమునే మాట్లాడమని చెప్పుచున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయామయుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. సహోదరుని ప్రేమించే హృదయం మాకు దయచే ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, గ్రుడ్డి వారిని, కుంటి వారిని, మోగవారిని, చెవిటి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచిన ఎవరెవరైతే ఏ వాహనం అయితే నడుపుచున్నారో వారు సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో మీరే తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వారి పనిపాటల యందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ద్రవ్యం సమకూరుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రార్థించుచుండగా ప్రభా మాకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ఎంతోమంది ప్రభా మనశ్శాంతి లేదని బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్లు అయి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అనారోగ్యంగా ఉన్నారు ప్రభా, అనారోగ్యం తీసివేసి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను
కాలు చేయలాగేస్తున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరిచి లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభా. మంచం మీద ఉన్నవారున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను యవనస్తులను యవన రాళ్ళని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును నీ దయని దయచేయమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్కరికి ప్రభ మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. శుభకార్యములు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. ఎవరెవరికైతే ప్రభ ఏ అవసరతలు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభ. సమస్తమును చూచుచున్నవాడు నాయన ప్రభ. సమస్తమును ఎరిగి ఉన్నవాడు నాయన ప్రభ. నీకే స్తోత్రాలు గానములు చేయుచున్నాను ప్రభ. నీకే నాయన ప్రభ స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు నాయన ప్రభ. నేనే ప్రభ నైనా ప్రభ విని విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం ద్వారా మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మానిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. వినుచున్న వారిపైనను చూచుచున్న వారిపైనను ప్రతి ఒక్కరికి సదాకాలము దేవుని కృప తోడై ఉండును గాక, ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.